బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్ లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేడు వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్ లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించబోతున్నారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఈ రోజు బీజేపీ వర్క్ షాప్ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యాచరణ కావచ్చు, పనులు కావచ్చు, వీటి గురించి ఈ రోజు వర్క్ షాప్ లో మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరగబోతుంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇక అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తాజా రాజకీయాలతో పాటు బీజేపీ భవిష్యత్ కార్యాచరణను సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పటికే అందరికీ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణను ప్రకటించాలి అనేది ఈ రోజు సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ ఎలా సన్నద్ధం కావాలి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను సంబంధించి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాల్లో ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అంతర్జాతీయ యోగా డేను దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఎవరెవరు ఇక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలి అన్న అంశాలతో పాటు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బీజేపీ నేతల తీరుపై కూడా కిషన్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశాలను వ్యక్తం చేశారు. ఇక ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ కనుక ఏదైనా అంశం వస్తే జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే మాట్లాడాల్సి ఉంటుంది, ఎవరు కూడా తమ సొంత వ్యాఖ్యానాలు చేయొద్దు అనే దిశగా ఆయన ఇప్పటికే చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక బీజేపీలో ఎప్పటి నుంచో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి పెండింగ్ లో ఉంది. మరి నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా కొంతమంది నేతలు లేవనెత్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక ఈ రోజు జరిగే సమావేశానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరవుతారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో ఆయన పార్టీపై చేసినటువంటి కామెంట్స్ సంబంధించి తీవ్ర చర్చ జరుగుతా ఉంది. కొంతమంది ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్ లోకి వెళ్లే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కొంతమంది బీజేపీ ఎంపీలు బీజేపీలో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేశారు అన్న
వాటికి సంబంధించి రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ అయితే పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు సమావేశం తర్వాత నేతలు కూడా వాళ్ళ కార్యాచరణ అయితే బీజేపీ కార్యాచరణను వివరించే అవకాశం ఉంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.